దేవుడు మనం మొక్కుకున్న కోరికను వెంటనే నెరవేర్చకపోవడానికి 3 కారణాలు ఉండొచ్చు. కానీ దానికి ముందు ఒక విషయం, ఈ వీడియో ఎవరి నమ్మకాన్ని మార్చడానికి కాదు, ఆశ కోల్పోయిన వాళ్ళకి ఒక చిన్న ధైర్యం ఇవ్వడానికి మాత్రమే. సో మొదటి కారణం, దేవుడి సమయం మన సమయం ఒకటి కాదు. మనందరికీ జీవితంలో ఒక కోరిక ఉంటుంది. కొంతమందికి ఉద్యోగం, కొంతమందికి పెళ్ళి, కొంతమందికి పిల్లలు, మరికొందరికి ఆరోగ్యం. ఆ కోరికతో దేవుడిని మనస్ఫూర్తిగా అడుగుతూనే ఉంటాం. రోజులు గడుస్తాయి, నెలలు గడుస్తాయి, కొన్నిసార్లు సంవత్సరాలు కూడా గడిచిపోతాయి. అప్పుడు మనందరి మనసులో ఒక ప్రశ్న స్టార్ట్ అవుతుంది, దేవుడు నా మాట ఎందుకు వినడం లేదు? నేను ఇన్ని ప్రార్థనలు, ఇన్ని పూజలు చేసినా సరే నా జీవితంలో ఒక్క పాజిటివ్ కూడా తిరగట్లేదు అని అనుకుంటాం. కానీ ఒక్కసారి నువ్వు ప్రకృతిని గమనించు. ఒక రైతు ఈరోజు విత్తనం వేస్తే రేపే పంట కోయలేడు. ఎందుకంటే ముందు నేల సిద్ధం అవ్వాలి, వర్షం పడాలి, విత్తనం మొలకెత్తాలి, మొక్క పెరగాలి, ఆ తర్వాతే పంట వస్తుంది. జీవితంలో కూడా కొన్ని ఆశీర్వాదాలు అలాంటివే. మనం ఆలస్యం అనుకునేది కొన్నిసార్లు సరైన సమయం కోసం ఎదురు చూపు మాత్రమే. వెనక్కి తిరిగి చూసినప్పుడు అప్పుడే జరుగుంటే బాగుండేది కాదేమో అని అనిపించిన సందర్భాలు కూడా చాలా మందికి ఉంటాయి. అందుకే ఆలస్యం అంటే దేవుడు నిన్ను మర్చిపోవడానికి కాదు. రెండవ కారణం,